కాంగ్రెస్ పాలన తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే వెళుతున్నట్టు కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సకల జనుల సర్వే అంటే కాంగ్రెస్ సమగ్ర కుల గణన అంటోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను జైలుకు పంపుతున్నామన్నారని ఏమైందంటూ ప్రశ్నించారు. అప్పులు తేవడంతో బీఆర్ఎస్ పందాలోనే కాంగ్రెస్ సర్కార్ పయనిస్తోందంటూ విమర్శించారు. గత ప్రభుత్వ మూసీ ప్రణాళికనే ప్రస్తుత సర్కార్ అమలు చేస్తోందంటూ తెలిపారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. రెండు పార్టీల నాటకాలను బట్టబయలు చేస్తామన్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో అయ్యప్ప సొసైటీ కట్టడాలను కేసీఆర్ ప్రభుత్వం వేగంగా కూల్చేసింది. ఆ తర్వాత అన్నీ సక్రమమైపోయాయి. రేవంత్ రెడ్డి కూడా హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలు కూల్చుతామంటున్నారు. రాహుల్ గాంధీకి ఎడమ కన్ను కేసీఆర్, కుడి కన్ను రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్లను తిరస్కరించిన సీఎం కాళేశ్వరం కొట్టుకుపోవడానికి కారణమైన గుత్తేదారు విరాళాలు ఎందుకు తిరిగి ఇవ్వలేదన్నారు. 6 మోసాలు, 66 అబద్ధాలతో టైంపాస్ చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవడం, దాచుకోవడమా? కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. ఏడాది పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.